రెవెన్యూ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేసి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీకి పూలమాలలు వేశారు. అనంతరం సునైన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. సమస్యల కోసం వచ్చే వారితో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇక్కడ ఉండే విధానాలు ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో లేవన్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించినందున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సార్ వెనక్కి రావాలి సార్. సార్ క్రాసింగ్ సార్ సార్ లక్ష్మణ్ సార్ 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 రెడీ సార్. రెవెన్యూ డే తరఫున కలెక్టర్ సార్ను జాయింట్ కలెక్టర్ మేడం సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. డ్రైవర్స్ అసోసియేషన్ శ్రీరాములు గారు కలెక్టర్ సార్కి పుష్పగుచ్చం ఇస్తున్నారు. కలెక్టర్ గారు శాల్వాతో శశిదేవి మేడం గారిని సత్కరిస్తున్నారు. దీనికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి బుక్ ఆఫ్ ఇన్నోవేషన్స్ లో ఇది రికార్డ్ అయింది. బుక్ ఆఫ్ ఇన్నోవేషన్స్ బుక్ రిలీజ్ చేస్తే ఆ సివిల్ సర్వీసెస్ డే రోజు రిలీజ్ చేసిన బుక్ లో ఈ క్రాప్ కూడా ఒక ఐటమ్ గా పెట్టడం జరిగింది. సో ఎన్ఐసి వాళ్ళు కానీ ఆల్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్లో ఇది ఒక ఐడియా. ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్కి ఒక ఐడియా రావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ కింద ఉన్న ఫీల్డ్ ఆఫీసర్స్ సపోర్ట్ లేకపోతే జరగదు. ఇన్ని రిఫార్మ్స్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్లో తేగలిగాం. అదర్ స్టేట్స్లో ఇవన్నీ లేవండి. అదర్ స్టేట్లో ఇప్పటికీ ఇవన్నీ లేవు. ఆధార్ సీడింగ్ ఇన్ ల్యాండ్ రికార్డ్స్ లేదు, ఈ క్రాప్ అనేటువంటి ఆప్షన్ లేదు. ఏ స్టేట్కి లేదు, వాళ్ళు దట్ స్ట్రగ్లింగ్. మనం చూసిన తర్వాత చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు చాలా చోట్ల. ఈ క్రాప్ ఇప్పటికీ చాలా చోట్ల లేదు. మనం స్టార్ట్ చేసి కూడా ఎప్పుడు 10 years పైన స్టార్ట్ చేసాం. సో ఆల్ దీస్ థింగ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం చేయగలిగాం. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. సో ఇప్పుడు వచ్చిన కొత్త విఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఈజీగా వాళ్ళందరూ కూడా ఏమైనా యాప్స్ కానీ ఇవన్నీ చేయడం ఈజీగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ సర్టిఫికేట్స్ దాదాపు సర్టిఫికేట్స్ ఇష్యూ ఇంతకుముందు సంవత్సరాలాగా ఇప్పుడు లేవు. పబ్లిక్ సంబంధించి కన్సర్న్ ఉన్న డిపార్ట్మెంట్. సో ఆల్ ఆఫ్ యూ ఒక్కటి మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత మీరు మీ వర్క్ లోడ్ ఎంత ఉన్నా, స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరకు వచ్చిన పబ్లిక్ని మీరు పొలైట్గా మాట్లాడండి. ట్రీట్ దెమ్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్. మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో చెప్పడానికి అర్థం ఏంటంటే మీకు యాక్ట్స్, రూల్స్, జీవోలు ఇవి మీరు పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మాత్రమే మీరు చెప్పగలరు. అదర్వైజ్ ఏమవుతుందంటే యూ డెఫినెట్లీ ట్రై టు ఎస్కేప్. ఇది నాకు తెలియదు కదా, నన్ను కలవకు, ఇలాంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే మీకు ఆ సబ్జెక్ట్ తెలియనప్పుడు వస్తాయి. ఈరోజు ఇంత గొప్పగా రెవెన్యూ డేను జరుపుకోవడానికి కారణం మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారు ముందుండి ఈ రెవెన్యూ డేకి సంబంధించిన జీవోని అలాగే బడ్జెట్ను కూడా తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు అటు మన రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి
ఏపీఆర్ఎస్ఏ కర్నూలు జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి కారణమైన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, జిల్లా రెవెన్యూ అధికారికి, మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రెవెన్యూ డే యొక్క గొప్పతనాన్ని ఈరోజు మేము అందరి మా రెవెన్యూ కుటుంబ సభ్యులతో జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము రెవెన్యూ అసోసియేషన్ తరఫున మన రెవెన్యూ ఉద్యోగులచే రక్తదాన కార్యక్రమానికి కూడా ఈరోజు రెవెన్యూ భవన్ నందు దాదాపు 50 మంది రక్తదాతలు రెవెన్యూ కుటుంబ సభ్యుల్లో ఒకరై వాళ్ళు అటు ప్రజల శ్రేయస్సు కోసమే కాకుండా ప్రజల ఆరోగ్య నిమిషం కూడా మేము మా వంతుగా కృషి చేస్తున్నామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం.